సో మనందరం ఒక ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నాం. ఫైనల్గా ఈ రోజు కుంభమేళాకి బయలుదేరుతున్నాం. మహాకుంభమేళాకి. హర హర మహాదేవ్ శంభో శంకర హర. సో ఇదంతా ప్యాకింగ్ చేయడానికి రెడీ అయిపోయాము. కానీ ఇలా రెడీ అవ్వడానికి ఏదైనా ఒక రీజన్ ఉండాలి. ఎవరైనా ఒక మనిషి అయితే మనకి తోడుంటారు కదా. సో శ్రీవాణి విక్రమ్ కలిసి అక్క మనం మహాకుంభమేళాకి వెళ్దామా అని ఒకరోజు కాల్ చేశారు. సో సూట్ కేసులన్నీ రెడీ చేసుకున్నాం. చెరొక సూట్ కేసు, అందులో బట్టలన్నీ పెట్టేసుకున్నాం. ఈసారి పట్టు చీరలో హంగామా ఏమి లేదు. అమ్మవారికి ఫస్ట్గా చీరలు 2. త్రివేణి సంగమంలో నదీ స్నానం చేసేప్పుడు రుద్రాక్షలు వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది అని చెప్పారు. సో స్వీట్ ఇది భలే ఉంటుంది. దీని పేరు గట్టిగా ఉంటుంది. దాని పేరు నాకు జాకీ గారిని అడగాలి. ఇది మిఠాయి, బూందీ మిఠాయి. వైజాగ్ నుంచి స్పెషల్గా నా కోసం, నాకు ఇష్టమని బెల్లం సున్నుండలు పంపించారు. ఇది ఈరోజు మా ప్రయాణంకి మేము సిద్ధం చేసుకున్న విధానము. ఫైనల్ గా ఇది మా బండి, ఫ్యామిలీగా అందరు రిలాక్స్ అయిపోయారు ఆల్మోస్ట్. అది ఒకటి చూడండి. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు మీ హెత్త జాకీ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో మేము కూడా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు అయితే సో మనందరం ఒక ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నాం ఇప్పుడున్న ఈ టైంలో. అదే మహాకుంభమేళా. సో అందరూ ప్రయత్నాలు చేస్తున్నాము. మేము కూడా చాలా రోజుల నుంచి ప్రయత్నాలు చేసి ఫైనల్గా ఈరోజు కుంభమేళాకి బయలుదేరుతున్నాం. మహాకుంభమేళాకి. హర హర మహాదేవ్ శంభో శంకర హర. సో నిజంగా చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే చాలామంది వెళ్ళాలనుకుంటున్నాము, కానీ నేను కూడా లాస్ట్ మూమెంట్ వరకు వెళ్తాము లేదు వెళ్ళాలనుంది. ఎందుకు మహాకుంభమేళా అంటే స్నానం చేస్తేనే పుణ్యం వస్తుందా, మనం ఎక్కడున్నా పుణ్యం వస్తుంది కదా అని మనందరికీ ఒక పక్కన ఒకటి ఉంటుంది. కానీ మనం పుష్కరాలు చేసుకుంటాం. ఇక్కడ కూడా మన కృష్ణా నది పుష్కరాలు, గోదావరి పుష్కరాలు, ఇలా పుష్కరాలు చేస్తారు కదా. 12 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. ఆ టైంలో మనం చాలా స్పెషల్గా వెళ్ళి అదొక చాలా అంటే పవిత్ర స్నానం. సో అదేదో మహిమ ఉండే ఉంటుంది. లేకపోతే నదులన్నీ కలిసిన వేళ అందులో ఏదో పవర్స్ ఉంటాయి, పాజిటివ్ ఎనర్జీస్ కానివ్వండి, మంచి అంటే మనకు ఆరోగ్యానికి సరిపడే ఏవో ఉంటాయని పెద్దలు చెప్తారు. సో మనం అది నమ్మి భక్తితోనే చక్కగా వెళ్ళి నదీ స్నానాలు చేస్తాం కదా. కానీ ఈ మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుందట. అది ఏంటా అని ఆలోచిస్తే 12 సంవత్సరాలకు ఒక పుష్కరం కదా. సో అలాంటి 12 పుష్కరాలు దాటిన తర్వాత వచ్చేది. సో అందుకని ఇంత మహాకుంభమేళ ఇంత ఘనంగా అంటే అందరూ వెళ్ళి ఆ నదీ స్నానాలు త్రివేణి సంగమంలో చేయాలని కోరుకుంటున్నాము. ప్రయాగ్రాజ్ వెళ్ళి. సో అంటే 44 సంవత్సరాల ముందు వచ్చింది కదా. అప్పుడు ఎవరున్నారు, మా అమ్మమ్మ తాతలు కూడా ఉండుంటారు, వాళ్ళ అమ్మమ్మలు వాళ్ళెవరో ఉండుంటారు. తర్వాత జనరేషన్స్ చాలా ఈ మహాకుంభమేళాన్ని చూసుండ్రు. ఇప్పుడు మనం ఎంత అదృష్టవంతులని చెప్పండి కదా. సో అంటే ఈ సమయంలో ఇప్పుడు మనం ఇక్కడ ఈ భూమి మీద ఉండడం అనేది నిజంగా చాలా చాలా అదృష్టంగా, చాలా గొప్పగా, అంటే మాటలు రావట్లేదు నాకు. ఎందుకంటే ఇంకొక 144 సంవత్సరాల తర్వాత మళ్ళీ మహాకుంభమేళా వస్తుంది. కుంభమేళా అలా జరుగుతూ ఉంటుంది, కానీ మహాకుంభమేళా మళ్ళీ 144 ఇయర్స్ తర్వాత వస్తుంది. అప్పుడు మన పిల్లలు ఎవరో ఉంటారు. కానీ ఇప్పుడు మనం ఉన్నాం కాబట్టి ఆ అదృష్టాన్ని మనం కూడా అనుభవిస్తే, ఆశీర్వాదం మనకు కూడా దక్కితే ఎంతో బాగుంటుందని మా ప్రయత్నం అయితే మొదలుపెట్టాము. సో ఆ ప్రయత్నం ఇదిగో ప్యాకింగ్కి రెడీ అనమాట. చెలో కుంభమేళాకి బయలుదేరాము. సో ఇక్కడైతే థింగ్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. ఇదిగోండి, జాకీ గారికి ఒక సూట్ కేసు, నాకు ఒక సూట్ కేసు, చిన్నవే పెట్టుకున్నాము. సో ఇదంతా ప్యాకింగ్ చేయడానికి రెడీ అయిపోయాము. కానీ ఇలా రెడీ అవ్వడానికి ఏదైనా ఒక రీజన్ ఉండాలి. ఎవరైనా ఒక మనిషి అయితే మనకి తోడుంటారు కదా. అంటే ఒక అడుగు వేయాలి కదా. ఒక అడుగు స్టార్ట్ చేస్తే మేము అందరం నడుస్తాం. ఆ అడుగు అంటే చాలా, అంటే చిన్నపిల్ల నాకంటే థ్యాంక్స్ చెప్పాలా, బ్లెస్ చేయాలా. సో బ్లెస్సింగ్స్ అయితే ఎప్పుడు ఉంటాయి, లవ్ ఎప్పుడు ఉంటుంది. అదే మా శ్రీవాణి విక్రమ్. సో శ్రీవాణి విక్రమ్ కలిసి అక్క మనం మహాకుంభమేళాకి వెళ్దామా అని ఒకరోజు కాల్ చేశారు. చేసిన వెంటనే ఓకే అన్నాను. అక్క మీరు ఇంత తొందరగా ఒప్పుకుంటారు, ఇంత తొందరగా, అయ్యో భలే చెప్ప, ఇదే అదృష్టంగా భావిస్తున్నాను. మీరు అడిగాక నేను రాకుండా ఎందుకుంటాను.
అని చెప్పేసి ఇలా ప్లాన్ మొదలయ్యి అందరం సరే నువ్వు అనుకుని అలాగే మేము ఒక 7 పీపుల్ అయిపోయాం. కానీ ఎలా వెళ్ళాలి అక్క? ఎలాగో ఫ్లైట్స్ చాలా చాలా అంటే ఎక్స్‌పెన్సివ్. అంటే ఇంకా లక్షల్లోకి వెళ్ళిపోతుంది ఫ్లైట్ టికెట్స్. ఇప్పుడు ఒక పర్ హెడే 60,000, 70,000 అయిపోతుంది. సరే పర్వాలేదనుకుని అక్కడికి వెళ్ళాక రూమ్స్ మాట్లాడుకోవడము, ఇవన్నీ చాలా ఇబ్బంది అవుతుందేమో. అక్కడి నుంచి స్నానాలకు వెళ్ళడానికి కార్లు కావాలి, రూమ్స్ కావాలి. ఫ్లైట్‌లో వెళ్ళినా ఇంత ఇదైపోతుంది కదా! అక్క ఒక పని చేద్దామా? మనందరం క్యారవాన్‌లో వెళ్దామా అని అడిగింది. కానీ క్యారవాన్ అంటే నాకు మామూలుగా ట్రావెల్ చేయడం సరదాగా అనిపిస్తది ఫ్రెండ్స్‌తో. అది కూడా ఫ్రెండ్స్‌తో, మనవాళ్ళతో. కానీ ఎన్ని గంటలంటే ఒక 22 అవర్స్ పడుతుంది. అవునా! పర్లేదు ఎన్ని రోజులవుతుంది? ఒక 4, 5 డేస్ అవుతుందక్క అంది. పర్లేదు. సరే జాకీ గారు గూడా వస్తారా? అయ్యో! మామ వస్తావా? ఓకే. అలా అలా అనుకుని ఇద్దరం ఓకే అనుకోని ఓకే అని ప్లాన్ చేసేసాము. సో, క్యారవాన్‌లో ఈరోజు మేము ట్రావెల్ చేయబోతున్నాం అనమాట. బస్‌లో కాదు, ట్రైన్‌లో కాదు, ఫ్లైట్‌లో కాదు. సో, కార్‌లో కూడా కాదు. ఇలాగ క్యారవాన్‌లో అంటే బెడ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయని మీకు ఐడియా ఉండే ఉంటుంది క్యారవాన్స్. సో, బెడ్ ఫుడ్‌కి ప్రిపేర్ చేసుకోవడానికి ఒక చిన్న ఇండక్షన్ స్టవ్‌లు, చిన్న ఫ్రిడ్జు ఇవన్నీ ఉంటాయి. చైర్స్ ఉంటాయి. అందరం కలిసి సరదాగా ఒక ఫ్యామిలీ టూర్ లాగా చాలా హ్యాపీగా ట్రావెల్ చేయబోతున్నాం. అదే ఒక మంచి ప్లేస్‌కి. అదే ప్రయాగ్‌రాజ్. సో, ప్రయాగ్‌రాజ్‌కి వెళ్ళడానికి ఇది స్టార్టప్ చేసింది శ్రీవాణి అండ్ విక్రమ్. సో, థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ బ్రదర్ అండ్ శ్రీవాణి. థ్యాంక్ యూ సో మచ్. సో, అలాగా ఇలా ప్రయాణం అయిన తర్వాత మా ఫ్రెండ్స్ ఇద్దరు మీ అందరికీ తెలుసు కదా! సుష్మా, అపర్ణ మన ఫ్రెండ్స్. మన గ్యాంగ్ 10 ఇయర్స్. సో, వాళ్ళిద్దరూ అయ్యో! వస్తాం. మామూలుగా అలా ఎప్పుడు మేము ప్లాన్ చేయలేదు. ఎక్కడికి వెళ్ళలేదు. ఓన్లీ లోకల్‌లో తిరుగుతాం. వస్తాం అనేసారు. హాయ్! భలే ఉంది హరిత గారు. అంటే నేను, అపర్ణ గారు ముందే అనుకుంటున్నాం అనమాట. మనం వెళ్దాం అనగానే ఎలా వెళ్తామండి? ఆడాళ్ళు వెళ్తే ఎలాగా, అలా ఇలాగా అని చాలా రోజులు ఊరికే డిస్కస్ చేసుకుంటాం కదా! ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ. అలా అయ్యో! వెళ్దాం. ఒక్క నిమిషం మా ఆయన అలా అయిపోయింది. మా ఫ్రెండ్ సుష్మా అదేంటి మీరిద్దరు వెళ్తే నేను రాకుండా ఎందుకుంటాను అని చెప్పి తను వచ్చేసారు. సో, మేమందరం వెళ్తుంటే భావనారెడ్డి గారు తెలుసు కదా! మా చీపురు ఆంటీ. సో, ఆవిడకి చాలా ఇష్టం గుళ్ళు అవన్నీ. మేము చాలా తిరుగుతాం కూడా ఇక్కడ పెద్దమ్మ గుడి గాని అలా అలా ఎక్కడ ఏదైనా ఊరెళ్ళినా కూడా షూటింగ్ అప్పుడు ముద్దమందారం అప్పుడు మేమందరం గుళ్ళకెళ్ళేవాళ్ళం. ఆవిడకి చాలా ఇష్టం. భావన గారు వస్తారా? అయ్యో! హరిత గారు మీరెళ్తే నేను వస్తాను కదా! అన్నారు. సో, ఇలాగ ప్లాన్ అయిపోయి ఫైనల్‌గా ఈరోజు ఒక గంటలో బయలుదేరబోతున్నాము. ఎలాగో బయలుదేరుతున్నాం కదా! సో, ఎన్నో మీతో షేర్ చేసుకుంటాను. ఇంత మంచి కార్యక్రమానికి వెళ్తున్నాము. దాన్ని మీతో షేర్ చేసుకోకపోతే ఎలా? కొన్ని ఉంటాయి గదా! చూసినా, విన్నా, చేసినా కూడా పుణ్యం ఒకేలాగుంటుందట. సో, ఆ పుణ్యం మనందరికీ ఉండాలని, ఆ భగవంతుడి ఆశీర్వాదం మనందరికీ ఉండాలని, అమ్మవారి ఆశీర్వాదం మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాననమాట. సో, ఎలాగో వెళ్తున్నాం, వెళ్ళేటప్పుడు ఏమేం చేస్తాం, చాలా సరదాగా ప్లాన్ చేసుకున్నాము. ఆ సరదాలైతే ఎప్పుడో చిన్నప్పుడు అలా ట్రావెల్ చేసి ఎంజాయ్ చేసాము. చాలా ఇక అసలు ఈ పనిలో ఈ మధ్య కాలంలో ఎప్పుడు అలా ఎంజాయ్ చేయలేదు. మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత ఎంజాయ్ చేయబోతున్నాం. అందుకే ఇన్ని ప్రిపరేషన్స్ అనమాట. సో, సూట్ కేసులన్నీ రెడీ చేసుకున్నాం. చెరొక సూట్ కేస్ అందులో బట్టలన్నీ పెట్టేసుకున్నాం. ఈసారి పట్టు చీరలో హంగామా ఏమి లేదు. ఎందుకంటే చాలామంది తెలిసిన వాళ్ళు ఏం చెప్పారంటే, ఎక్కువ జ్యువెలరీ తీసుకెళ్ళొద్దు. అది ట్రూ. చాలా హడావుడిగా ఉంటుంది. పట్టు చీరలు కట్టుకొని తిరిగేంత ఖాళీ మీకుండదు. టెంపుల్ కదా అని చక్కగా పట్టు చీరలు కట్టుకొని తిరుగుదాం అంటే అంత లేదు. ఎందుకంటే ఆహ్, ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. కానీ బెటర్ ఏంటంటే ఇప్పుడు 3 స్నానాలు అయిపోయినాయి కదా! మొన్న 29థ్ చాలా మౌని అమావాస్య అని ఆ రోజు చాలా స్పెషలు. ఆ రోజు చేశారు. మళ్ళీ 12థ్‌కి రాబోతుంది ఇంకొకటి. సో, ఇంకొక స్నానం. బట్ ఇప్పుడు వీక్ డేస్‌లో ఖాళీగానే ఉంటుంది కాబట్టి పర్లేదు. అలా అలా ఏమి అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఎళ్లి రావచ్చని చాలామంది చెప్పారు. బట్ ఏమేమి తీసుకెళ్ళాలనేది అలా అలా తెలుసుకొని అన్నీ కొంచెం కొంచెం ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. మెయిన్ అయితే ఇదిగో ఇలా ఇలా ప్రిపేర్ చేసుకున్న ఫస్ట్. సో, మనం వెళ్ళేది గుడికి కాబట్టి వెళ్తూ అమ్మవారికి పసుపు కొమ్ముల మాల కడతాను. లేకపోతే ఇదిగో ఇదంతా అయిపోయిన తర్వాత మా వాళ్ళందరూ రావడానికి క్యారవాన్ గదా! పికప్ చేసుకొని వచ్చేసే లోపు ఇక్కడే కట్టేస్తాను గూడా. సో, పసుపు కొమ్ముల మాల ఒకటి రెడీ చేసుకొని చక్కగా తర్వాత మెయిన్‌గా అమ్మవారికి ఫస్ట్‌గా చీరలు 2 అమ్మవారికి చీరలు ఒక బ్లౌజు, చీరలు, గాజులు, పసుపు, కుంకుమ,
ఇంకా తమలపాకులు, పళ్ళు, పువ్వులన్నీ అక్కడే కొనుక్కోవచ్చు కదా, వక్కలు. సో ఇలాగ అమ్మవారి కోసం ఇలా చేసి పెట్టుకున్నానమాట. తర్వాత ఎవరు ఆంటీ ఒక అడిగితే చూసాను, ఏదో కుంభమేళాకి ఇలా చిన్న కలశం పెట్టుకుంటే చాలా మంచిది, ఇందులో నవధాన్యాలు అలా ఒక రూపాయి కాయిన్ అలా వేసి ఎర్ర క్లాత్తో చుట్టి దాన్ని నదిలో వదిలితే చాలా మంచిది అన్నారు. సో అది కూడా చేద్దాం. కానీ ఇదిగో నవధాన్యాలన్నీ తీసి పెట్టుకున్నాను అనమాట. ఇది సో ఇలా పెట్టుకొని ఇది తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నం. తర్వాత కరక్కాయలు మనందరికీ తెలుసు, మన ఆరోగ్యానికి దగ్గు వస్తే కరక్కాయ నోట్లో బుగ్గన పెట్టుకుంటే పోతుందని చెప్తారు. సో మాకు రాజలక్ష్మి ఆంటీ ఉన్నారు, నాకు చాలా చాలా రెస్పెక్ట్ ఆంటీ అంటే. ఇక్కడ చాలా విషయాలు మంచి మంచి విషయాలు బోల్డ్ అని నేర్పుతారనమాట. అది కూడా అంటే భయపెడుతారు, చెప్తారు ఇది చేయకపోతే అలా అలా ఏం కాదు, చాలా అంటే చాలా భలే ఈజీగా నేర్పుతారు. ఓకే, మనకు కూడా ఒక భలే అనిపిస్తుంది. సో అందుకే ఆంటీ చెప్పారనమాట, కరక్కాయలు నదిలో వదిలితే చాలా మంచిది, ఎందుకంటే ఆ నీటిని శుభ్రపరిచి కొన్ని మంచి గుణాలు ఇందులో ఉన్నాయి, ఇవి వేయండి అని. సో ఇంట్లో ఉన్నవి 2 అవి తీసుకెళ్తున్నాను అనమాట. సో ఇవి అయిపోయాయి. తర్వాత ఇది నవధాన్యాలు, సో గంధం, పసుపు, కుంకుమ, అక్షతలు. సో అవాయిడ్ ప్లాస్టిక్ అనుకున్నా కూడా సో అప్పుడప్పుడు ఇలా అయిపోతూ ఉంటుంది, ఫ్యూచర్లో అలా కూడా చేసుకుంటూ ఉండాలి. ఇదిగోండి కౌ డాంగ్తో చేసిన ప్రమిదలు ఇవి. సో కర్పూరం, ఒక అగ్గిపెట్టె, అగరబత్తి, ఇంకేమైనా కావాలి పువ్వులు, పళ్ళు, కొబ్బరికాయ అన్నీ అక్కడ కొనుక్కోవచ్చులేని ఇలాగా పూజ కోసం సెట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆవు నెయ్యి కూడా అక్కడే దొరుకుతుంది, లేకపోతే వెళ్ళేటప్పుడు ఒక ప్యాకెట్ తీసుకుని వెళ్తాం. ఇది అమ్మవారికి, ఇది ఈ కలశంలోకి ఇది. సో దీపారాధన చేయడానికి కూడా ఇది వత్తులు పెట్టుకున్నాను, 2 ప్రమిదలు కూడా పెట్టుకున్నాను. అక్కడ త్రివేణి సంగమంలో పూజ చేసుకోవడానికి రెడీ. త్రివేణి సంగమంలో నదీ స్నానం చేసేప్పుడు రుద్రాక్షలు వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది అని చెప్పారు. సో అందుకని ఇవి కూడా పెట్టుకున్నాం అనమాట. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అది తర్వాత ఇప్పటివరకు అయితే ఇలా సెట్ చేసుకున్నాము. ఇంకా వెళ్ళే దారిలో ఇంకా తెలిస్తే ఏమన్నా అవి కూడా యాడ్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళాక మంచి దర్శనం కలగాలని మీరు అందరూ కూడా మమ్మల్ని బ్లెస్ చేయండి. మనందరూ బాగుండాలని ఆ భగవంతుడిని కోరుకుంటాం. సో ఫైనల్గా అయిపోయింది ప్యాకింగ్, బట్టలు అయిపోయినాయి, అమ్మవారికి అక్కడ పూజకి రెడీ చేసుకున్నాము. ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్నాం కదా, నాకు బేసిక్గా ఇక్కడి నుంచి అమీర్పేట వెళ్ళాను అనుకోండి, కార్ ఎక్కగానే ఒకటి నాకు దాహం వేస్తుంది, లేకపోతే ఆకలి వేస్తుంది. ఇంట్లో ఎంతసేపునా ఏమవ్వదు, ఆకలి వేయదు, ఏమేయదు అనమాట. కానీ కార్ ఎక్కాము అంటే అదేదో సరదా వచ్చేస్తుంది నాకు. చిన్నప్పుడు అలాగే మా అమ్మ ట్రైన్కి వెళ్తుంటే చక్కగా అన్ని క్యారేజీలు పెట్టుకుని వెళ్ళేవాళ్ళం అనమాట. ట్రైన్ ఎప్పుడు కదులుతుంది అని కూర్చొని కదలగానే తినేసేవాళ్ళం. అలాగే నాకు పెళ్ళైన తర్వాత కూడా నాకు ఇష్టం అని లేక అంటే ఇలా ట్రావెల్ చేసేటప్పుడు ప్యాకింగ్ మా అక్క వాళ్ళు, మా అత్తమ్మ వాళ్ళు కూడా చాలా బాగా ప్యాక్ చేసి ఇచ్చేవాళ్ళు కాకినాడ నుంచి వస్తున్నా కూడా. సో మళ్ళీ ట్రైన్లో కూర్చొని మళ్ళీ తినేదాన్ని. శాంతికి, హరితకి ఇష్టం కదా, సో తింటుంది అని అదే అని చపాతీలు, కూరలు, ఇంకా ఆ టైంలో ఏది అవైలబుల్ పూరి సంథింగ్ అనమాట, ఇంకా స్నాక్స్ అవన్నీ పెట్టేవాళ్ళు, అవన్నీ తినుకుంటూ వచ్చేదాన్ని. చాలా ఇయర్స్ అయిపోయింది అలా ఎంజాయ్ చేసి. సో బాగా అంటే ఇంకా అసలు అబ్బా ఎంత మిస్ అయ్యానా అనిపిస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ సర్దుకుంటుంటే. సో దానికోసం ట్రావెల్ చేస్తాం కాబట్టి ఒక ఇంట్లో కూర్చొని ట్రావెల్ చేస్తున్న ఫీలింగే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అది కూడా మీతో షేర్ చేస్తాను. సో టిష్యూస్ చాలా అవసరం కదా, క్లాత్ మళ్ళీ ఉతుక్కోవడం అన్నీ కుదరదు కాబట్టి పేపర్ నాప్కిన్స్, కిచెన్ టవల్స్ ఇవి అవి తీసుకుని కిచెన్కి సో ఇది యూజ్ చేస్తాం. ఇది అయిపోయింది. తర్వాత ఇది మంచి స్మెల్ వస్తుంది, ఎందుకంటే ఒకే చోట కంజెస్టెడ్గా ఉంటాం కాబట్టి అక్కడికి ఇదనమాట, అక్కడ స్ప్రే చేసుకోవచ్చు. ఇది కొంచెం వాష్రూమ్స్లోకి ఆటికి చాలా ఇంపార్టెంట్. మీరు అందరూ కూడా ట్రావెల్ చేస్తే ఎప్పుడైనా అవుట్ ఆఫ్ స్టేషన్ ఎక్కడైనా ట్రైన్లు కానీ బయట ఇది ఒకటి పెట్టుకుంటే చాలు, మనకి బాత్రూమ్ టాయిలెట్ బాగుంటుంది. ఇది ఒక సన్ స్క్రీన్ అయితే తీసుకెళ్తున్నాను, అండ్ ఒక పర్ఫ్యూమ్, తర్వాత కళ్ళజోళ్ళు, సో యూకలిప్టస్ ఆయిల్,
ఒక హెయిర్ డ్రయర్, దువ్వెన, టైల్ కాంబ్. సో ఇవన్నీ పేస్ట్, బ్రష్లు అవన్నీ ఇందులో పెట్టుకున్నాము. ఒక ఇది ఆయిల్, ఒక స్క్రబ్, సోపు, పేస్ట్, ఇవన్నీ ఒకటి. సో నాకు లెగ్ పెయిన్స్ వచ్చినాయి ఈ మధ్య. లేటెస్ట్ బంపర్ ఆఫర్. మోకాలు నొప్పి వచ్చింది. లెగ్ రైట్ హీల్ అంటే ఇక్కడ అనమాట. సో బా పుండు మీద దెబ్బ అంటే ఇదే అనమాట. అదేదో చెప్తారు కదా, తగిలిన చోట తగులుతుందని. ఇప్పుడే చెప్తున్నాను మీకు, కొట్టుకున్నాను. సో దానికి ఎందుకంటే మీరు ఏమన్నా హార్డ్గా చెప్పులు వేసుకుని తిరుగుతారా అన్నారు. ఇప్పుడు కాదండి, 25 ఏళ్ళగా తిరుగుతున్నాను. హైట్ తక్కువ అని చాలా ఫీలింగ్తో ఇంత పెద్ద పెద్ద హీల్స్ వేసుకోవడం అలవాటు అని చెప్పాను. ఇకపైన అలా వేసుకోకండి, సాఫ్ట్ సోల్ ఉన్న చెప్పులు మాత్రమే వాడండి అన్నారు. ఒక నీ క్యాప్ వేసుకోమన్నారు. సో చెప్పులు కూడా చాలా సాఫ్ట్గా వాడమన్నారు అనమాట. దానికోసం ఇది పెట్టుకున్నా. సేఫ్ సైడ్ నడవాల్సింది, ఎక్కువ నడవాలంటున్నారు కదా, సో దానికి ఉపయోగపడుతుందని ఇది పెట్టుకున్నాను. సో ఇంకా బొట్టు బిళ్ళలు ఇవి ఇక్కడ వరకు అయిపోయినాయి. ఇంతవరకు ఈ సెటప్ అనమాట. సో నాప్కిన్స్, టవల్స్ అవన్నీ అందులో పెట్టేశాము. ఇంకా ఫైనల్గా ఇప్పుడు సిసలైన పండగ అంటే ఏంటో ఇప్పుడు చూసేద్దాం మనం. ఒక బ్యాటరీ ప్యాకప్ అండ్ వెట్ టిష్యూస్. సో మామూలు టిష్యూస్, వెట్ టిష్యూస్ ఇవి కూడా రెడీ. ఇది ఓకే. సో ఇవి ఎందుకంటే చాలా చలి ఉందన్నారు. సో ఈ మధ్య మనం ఎప్పుడు చూస్తే చలి ప్రాంతం. సో ఇది వేసుకుంటే బాగుంటుంది, మరీ ఫుల్ అక్కర్లేదు, కొంచెం అయితే కావాలని. ఇది నాకు, ఇది జాకీ గారికి. సో ఇవి రెండు ఇలా పెట్టుకున్నాము. సో పడుకోవడానికి ఇదిగో ఇక్కడ 2 దిళ్ళు, 2 దుప్పట్లు. మన బ్లాంకెట్ మన దిండు మనం తీసుకెళ్తాం, క్యారవాన్ కదా. సో అక్కడ కుషన్స్లా ఉంటాయి అనుకుంటా, మనకు దిళ్ళు అవసరం కాబట్టి ఇవి పెట్టుకున్నాము. సో ఇవన్నీ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, పూర్వకాలంలో యాత్రలకని బయలుదేరేవాళ్ళు కదా. సో అప్పుడు అన్నీ ఇలా పెట్టుకొని ఫుడ్ వండుకొని అవన్నీ అలా మధ్యలో పాత్రలు ఇవన్నీ తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు పాత్రలు అంటే గుర్తొచ్చింది, శ్రీవాణి ఆల్మోస్ట్ కుక్కరు, ఇంకా తర్వాత ప్రెషర్ కుక్కర్, తర్వాత దోశ పెనము, దోశ పిండి అవన్నీ తను తీసుకొస్తుంది. ఇంకా అక్కడ కొన్ని సామాన్లు అటు యాడ్ అవుతాయి అన్నమాట. ఇక్కడైతే మన ఇంటి నుంచి. సో నాకు సరదాగా ఉంటుంది కాబట్టి ఇదిగో ఉప్మా చేసుకోవడానికి ఉప్మా రవ్వ, 4-5 రోజులు ప్రయాణం కాబట్టి బియ్యము, ఉప్మా రవ్వ అయిపోయింది. సో పొంగల్ చేసుకుందాము అని చెప్పి పొంగల్ కోసం జీడిపప్పు, మిరియాలు అవన్నీ, కుక్కర్ అవన్నీ ఉన్నాయి కదా. సో దానికోసం మేము తాలింపు కోసం కావాలని చింతపండు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇదిగో తాలింపుకి పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు ఇవన్నీ తాలింపుకి పెట్టుకున్నాము. సో ఇవి తర్వాత సోంఫ్ అన్ని తిన్న తర్వాత కొంచెం బాగుంటుంది కదా. ఇగో ఈ కవర్స్ ఏమైనా వేసుకోవాలంటే ఎక్స్ట్రా పెట్టుకున్నాను అనమాట. ఇదంతా ఒకటి. సో బియ్యము, ఉప్మా రవ్వ, తాలింపు దినుసులు, జీడిపప్పు, మిరియాలు, సోంఫ్, మౌత్ ఫ్రెషనర్. సో ఇదిగో మా ఫ్రెండ్ సుష్మా పొడులు, పచ్చళ్ళు అవన్నీ తీసుకొస్తుంది. సో నెయ్యి అనమాట, నెయ్యి ప్యాకెట్లు తినడానికి. కారపొడి, ఇడ్లీలు, దోశల పిండి అన్నీ వస్తున్నాయి. దోశల పిండి వస్తుంది, శ్రీవాణి దోశ పిండి అన్నీ తీసుకున్నానక్క. ఇంకేం కావాలి. సో అందుకే మనకి ఎవరెవరికి ఏ ఐడియాలు వస్తే అవన్నీ పెట్టేసుకున్నాం అనమాట. ఒక కాఫీ, సో మన ఇంట్లో కూడా ఇవన్నీ ఉన్నాయి. సో ఉన్నాయి కదా అని ద కంట్రీ డిలైట్ వాళ్ళది జింజర్ పికల్, తర్వాత మిక్స్డ్ ఫ్రూట్ జామ్, బ్రెడ్ ఉంటే బ్రెడ్తో తినడానికి అది. సో కంట్రీ డిలైట్ ఫ్రెండ్ ఇది పంపించారన్నమాట గిఫ్ట్ హ్యాంపర్. అప్పటిది మూంగాల్, టైం పాస్ అవుతుంది, చక్కగా తింటూ వెళ్ళొచ్చు. బ్రౌన్ షుగర్ అంటే బ్రౌన్ షుగర్ అన్నారు కాదు, ఆర్గానిక్ షుగర్.
సో కూర కారం, ఎందుకంటే ఏమైనా వండుకుందామని ప్లాన్ అయితే చాలా చేస్తున్నాము. ఎన్ని వంటలు చేస్తామో తెలీదు. జాకీ గారు అంటున్నాం, అమ్మ ఇన్ని వేసుకెళ్తున్నారు, ఇన్ని పెడుతున్నారు మీరు అందరూ, మనం వెళ్ళేప్పుడు వచ్చేటప్పుడు కానీ ఆ ఊరు వెళ్ళాక అక్కడ రుచులు కూడా తింటాం కదా. సో అంటే లేదు, ఒకవేళ అక్కడికి వెళ్ళాక అది లేదు అని అనిపించకుండా ఉండేలాగా అన్నీ ప్లాన్ చేసుకుందాము అని చెప్పాను అనమాట. ఇదిగో బియ్యంతో పాటు పొంగల్ చేసుకోవాలంటే పెసరపప్పు కావాలి కాబట్టి పెసరపప్పు, గ్రీన్ టీ, మామూలు టీ, సరే ఇవన్నీ ఇంకా టీలు కాఫీలు ఆ కేటగిరీ అంతా ఇక్కడికి వచ్చేసింది. సో స్వీట్ ఇది భలే ఉంటుంది, దీని పేరు గట్టిగా ఉంటుంది, దాని పేరు నాకు జాకీ గారిని అడగాలి. ఇది మిఠాయి, బూందీ మిఠాయి, ఇదిగో పోకుండలు, జంతికలు, ఇది వాంపూస అంటే కారపూస, సన్నపూస, తర్వాత మురుకులు, తర్వాత ఇవి రెండు ఇవే సేమ్ అనమాట, చాలా బాగుంటుంది కరకర మురమురా. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు పరవాన్నం ఉంది ఫ్రిడ్జ్లో, చేసి పెట్టుకున్నాము. సో తినడం కోసం పరవాన్నం కోసం ఇది అనమాట కప్స్. సో ఇక్కడ వరకు ఇది మెయిన్, ఇదిగో సున్నుండలు, హోమ్ మేడ్ సున్నుండలు. ఇవి వైజాగ్ నుంచి వచ్చాయి, అక్కడి నుంచి అమ్మ పంపించారు. లలిత సహస్రనామం, లలిత అమ్మవారు, సో ఆవిడ అనమాట లలితమ్మ. థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ తీసుకెళ్ళి ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరితో షేర్ చేస్తాను. వైజాగ్ నుంచి స్పెషల్గా నా కోసం, నాకు ఇష్టమని బెల్లం సున్నుండలు పంపించారు. సో అది ఇవన్నీ అయిపోయినాయి కదా, ఇంకేముంది పని. సో ఇప్పుడు పసుపు కొమ్ములు మర్చిపోయాం, పసుపు కొమ్ములు మాల కడతాను. అండ్ గాజుల మాల, ఇదిగో నీకేంటో హడావుడి అయిపోయింది కానీ కట్టేసి ఉండేదాన్ని, ఇప్పుడు కట్టేస్తాను. ఇదిగో గాజులన్నీ ఉన్నాయి. సో పచ్చ గాజులు ఉన్నాయి, ఈసారి పచ్చ గాజులతో మాల కట్టేస్తాను అమ్మవారికి. ఇది ఇప్పుడు ఫ్రెండ్స్ వచ్చే లోపు ఇవన్నీ ప్యాక్ చేసేసి ఇక ఫ్రెండ్స్ వస్తారు కదా, సో అలా ముందు సున్నుండలో పెడతాను. ఈ కప్స్ విడిగా పెడతాను. ఇంకా కాఫీ, గ్రీన్ టీ, మామూలు టీ, పంచదార, కారపొడి, నెయ్యిలు ఎందుకైనా మంచిది, ఒక కవర్లో వేసి పెడతా, అయితే కట్ చేయలేదు. సో గీ, శ్రీవాణి కెటిల్ కూడా తీసుకొస్తుంది, అందుకే షేర్ చేసుకున్నామంట, నేను ఇవి తెస్తాను అవి తెచ్చుకుంటామని. సో వేడి నీళ్ళు పెట్టుకుని అందులో నెయ్యి వేడి చేసుకొని తినొచ్చు. సో గట్టి పడిపోయినా పర్లేదు అనమాట. మీరు ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా ఇలా వెళ్ళారా, ఎవరైనా ఇలాగ ఎంజాయ్ చేస్తూ గ్రూపులుగా ఇలా వంట సామాన్లన్నీ తీసుకొని వంటలు చేసుకుంటూ ఆగి ఇలా యాత్రల టైప్లో ఎప్పుడైనా వెళ్ళారా? సో నేనైతే చాలా 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 చిన్నప్పుడు వెళ్ళాము, తర్వాత షూటింగ్లకి అటు ఇటు వెళ్ళడం తప్పితే ఇలా ఎప్పుడు ఎంజాయ్ చేయలేదు. సో చాలా నాకైతే ప్రతి క్షణము మామూలుగానే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాను చిన్న చిన్న విషయాలకి. అది ఇంత పెద్ద మహాకుంభమేళాకి వెళ్తున్నాము అండ్ ఇంత సరదాగా వంటలు చేసుకుంటూ అంతా వెళ్తున్నామంటే ఇంకా నా ఆనందానికి హద్దులు లేవు. బట్ ఇవన్నీ నేను చెప్తూ ఉంటాను కదా మీతో, నాకు ఇష్టం అది ఇష్టం ఇది ఇష్టం అని. చాలామంది కమెంట్స్ పెడతారు, మీకు ఏ కోరికలన్నీ తీరుతాయమ్మా, మీరు హ్యాపీగా ఉంటారు అలా అని. సో నేను కోరుకునే అంటే చిన్నవే అని అనిపించవచ్చు కొంతమందికి, అబ్బాయి ఏంటి కోరికలు అని. కానీ నా వరకు ఇది ఎలా అనిపిస్తుంది అంటే బిగ్ డ్రీమ్ అనమాట. అలా వెళ్ళి అలా అలా సో ఆ కోరికలన్నీ తీరుతుంటే నిజంగానే హ్యాపీగా ఉంటుంది. సో ఈ కప్స్ ఇందులో పెట్టేస్తాను, బియ్యం ఇందులో పెడితే ఎలా ఉంటుందో మరి, బరువు తట్టుకుంటావా? మిస్టర్ జానకీరామ్ రండి, వచ్చేసారు. మా ఆయన ఆల్రెడీ ట్రావెలింగ్ రెడీ మొత్తాన్ని సెట్ చేస్తాం. హలో హాయ్, మేము ఇలా ఉన్నాం, మేము ఇలా ట్రావెలింగ్కి రెడీ అయిపోయాం కంఫర్టబుల్గా.
ట్రావెలింగ్ లో ఇంకేమి చిత్రాలు అవన్నీ మీకు అన్ని చూపిస్తూ ఉంటాం. చూపిస్తావా? థ్యాంక్ యూ. సో బియ్యం ఎందులో పెడితే బరువు ఆగుతుందా? ఆగదు. కవర్లో విడిగా పెడదామా? ముందు అట్లానే ఇచ్చేద్దాం. ఓ ఇలాగే మోసేయచ్చు కదా. అంటే ఉంది కానీ ఒక జూట్ బ్యాగ్ లాగా పెడదాము. దోమల బ్యాట్ కూడా పెట్టండి. అవును దోమల మర్చిపోయి దోమల బ్యాగ్. ఇదిగో ఏమైనా చిన్న దోమలు అవి ఉన్నాయి అనుకో బ్యాట్. దోమల బ్యాట్ కూడా తెస్తాం. దోమల బ్యాట్ కూడా తెచ్చేసాము. ఇది ప్యాక్ చేయడానికి ఇదిగో ఇది పెట్టుకుందాము. చెప్పు ఓకే కదా? ఓకే. ఇప్పుడు అవన్నీ ఎందులో పెడతాం? అవన్నీ అమ్మవారికి అక్కడ కవర్ పెట్టాను. అవన్నీ అమ్మవారి అన్ని విడిగా పెడతాను. ఇప్పుడు మన ఫ్రెండ్స్ వచ్చేలోపు నాకు ఇదిగో మాల కట్టడానికి కూడా టైం సరిపోతుంది. మాల కట్టేస్తే ఆ మాల కట్టేస్తాను. లేదంటే మీరు బస్సులో కూడా కట్టుకోవచ్చు. అందుకే చెప్పా. ఇప్పుడు టైం ఉంటే వచ్చే టైంకి ఇదొక కట్టేస్తాయి. ఇది వేసేద్దామా? ఇందాకేదో తాడటం కట్టేస్తాను. పర్లేదా? మా ఆయన అన్నారు ఇది వద్దు తాడు కడదాం. నేను ఇది వేద్దాం అంటే ఒకసారి కట్ చేస్తే పోద్ది కదా. సరే ఎందుకు పోయేప్పుడు ఇదే పెట్టుకుందాం ఫుల్గా అనుకుని. అంటే తాడు అంటే మళ్ళీ సామాన్లు అస్తమానం తీస్తూ ఉండాలి కదా. సో అందుకని ఇది పెట్టేసాం అనుకో మళ్ళీ ప్యాక్ చేసినప్పుడు ఇది ప్యాక్ చేసేయచ్చు. ఓకేనా? సో ఇంతే. ఇంకా రిలాక్స్ కూర్చోండి. నేను గాజులు మళ్ళీ కట్టేస్తాయి. తర్వాత పెట్టుకుందాం అందరూ వచ్చాక. ఫ్రెండ్స్ అందరూ వస్తారు కదా. హాయ్ ఫ్రెండ్స్. సో మహారాష్ట్ర నుండి వచ్చిన పండిట్ బాంబే నుండి వచ్చినట్టు ఎందుకంటే టూర్ అలాంటిది, మూమెంట్ అలాంటిది. ఫస్ట్ టైం మన ముగ్గురు ఒక అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నాం కదా. ఆవిడేమో కథక్ డాన్స్ లాగా ఇప్పుడు ఒడిసీ డాన్స్ లాగా, నేను పక్కలో కల్లుకి డాన్స్ లాగా సేమ్ టాప్ నాలికి కూడా వేసుకురావాల్సిందే కదా. మూడు డ్రమ్ములు నేనేమో తప్పంగా మాస్ మసాలా ఇచ్చారు. మా అప్పన్న గారు ఎలా రెడీ చేశారు అసలు పోనీ టైం ఏరియాని పెట్టి రెడీ అయ్యారు. అంతే నైట్ కదా జర్నీ. ఇప్పుడు 11 రాత్రి 10 గంటల 10:30కి నేను వీడియో చేస్తున్నాను. 11:30 12ంటికి బయలుదేరుతాం అనమాట క్యారవాన్ వచ్చేప్పటికి. ఇంట్లో మొత్తం ఇంటికి పెద్ద ఆవిడే ఇప్పుడు మాకు. ఆ సంతోషం తెలిసిపోతుందా? ఇప్పుడు ఇల్లంతా పార్టీ. అబ్బా ఇల్లు తీసి మొత్తం ఇట్లా పండు చేసి పార్టీ. హౌస్ పార్టీ. అబ్బో థ్యాంక్ యూ. ఇది అమ్మవారికి మాల. జాకీ గారు మెచ్చుకోండి. సూపర్. అందరూ కొట్టేశారు. అట్టి గారు బాగా చేశారు. అట్టి గారు ఏ పని చేసినా బాగా చేస్తారు. పని పెడతారు మాకు. మీ దగ్గర బాగా పెట్టారు. అసలు మైక్ ఉందో లేదో ఆయన దగ్గర, మీకు వినిపించిందో లేదో తెలియదు. బాగా వినిపించినా కూడా ఆయన చూసారా బాగా పనిచేస్తారు. మా అందరికి బాగా పని పెడతారు. అందరూ కలిసి పని చేసుకుంటేనే కదా బాగుంటుంది. ఒక్కళ్ళే చేస్తే ఏమవుతుంది? నేనేమన్నా లీడర్నా ఏంటి? ఫాలోవర్ని. సో ఇది మాల. మనకి ఇంకా రావడానికి మన ఫ్రెండ్స్ బయలుదేరి రావడానికి టైం పట్టేలా ఉంది. సో ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫ్రెండ్స్ మాల కూడా కట్టేద్దామా? మా ఆయన చెప్పినట్టు పని ఎక్కువ పెడతానంట నేను. అదేనండి వాళ్ళు ఒక్కసారి అంటారు, మనకే బుర్రలో 10 టా 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 చెప్పిందే చెప్పబుద్ధి అవుతుంది, చెప్పిందే చెప్పబుద్ధి అవుతుంది, అలా విన్నదే వినబుద్ధి అవుతుంది. చూడండి అన్నీ అనేసి ప్రశాంతంగా ఫోన్ చూసుకుంటారు అలాగా.
అంటే ట్రైనింగ్ లో ఇంత మాల కట్టారు. వెరీ నైస్. నెక్లెస్ లాగా అయింది ఇది. అమ్మవారికి జిగిని చేశారు. అమ్మవారికి జిగిని నెక్లెస్ లా చేసాం అన్నమాట. ఇది వెరీ గుడ్ కదా జాకీ గారు. వెరీ గుడ్. చూడండి, ఇవన్నీ తర్వాత కుదిరితే మళ్ళీ చేసుకుందాము. ఇప్పటికైతే టైం మీరు ఇవన్నీ అంటించి ఇంకా మా రాజ్యాలు ఇంకా ఎక్కడ ఉన్నారు, స్కూల్ తీయట్లేదు. 1 గంట బయలుదేరుతారు. వేసేసి అందులో పోసేస్తున్నాను. ఎక్కడో బయలుదేరుతున్నాం. హరిత జాకి ఇదిగో ఇడ్లీలు రెడీ చేసి పెట్టుకున్నాము. కారు వచ్చేసింది. ఇదిగో పల్లీలు, బెల్లము. సో ఎందుకైనా మంచిదని క్యాండిల్స్, అగ్గిపెట్టి కూడా పెట్టాను. ఫైనల్గా ఫన్ టైమ్ తంబోలా విత్ పెన్స్. డబ్బులు అందరు రెడీగా పెట్టుకోండి, ఆడుకుందాం. ఇదిగో పరవాన్నం అంతే. ఆల్ సెట్ టు గో. రెడీ. కార్ వచ్చేసిందంట. రండి అపర్ణ గారు, సుసుమా. ఇంకేం లేవు, వస్తున్నాం. మా వాళ్ళతో మా భావన గారు అసలు రాక అసలు హడావిడి చేస్తున్నారు. దాని నుంచి ఫోన్ చేస్తే తీలే. వస్తా అబ్బా ఆవిడే అదిగో చూడండి, ఫోన్ చేస్తే తీరు, కానీ ఇప్పుడు మాత్రం హాయ్ చెప్తారు. మీరు దాని నుంచి అందరు పోస్ట్ డిమాండ్ మీరే, అక్కడ దొరకట్లేదట. ఓకే, ఇవన్నీ ఇందులో పెడదాం. ఇందులో పెట్టేనా? హడావిడి ఎంత ముందు నుంచి సర్దాను, కానీ హడావిడే. నన్ను తోసేసి ముందుకెళ్ళిన భావన గారు, అక్కడికి వెళ్ళి వీడియో తీస్తున్న భావన గారు. ఆవిడ అక్కడ చూడండి. హలో, ఓ మై గాడ్, బాగా చెప్పారు భావన గారు. నన్ను కూడా తిప్పు, నేను కూడా చూస్తా. భావన గారు వెళ్ళిపోతున్నారు. అవునా? అయ్యో, థ్యాంక్ యూ భావన గారు. థ్యాంక్ యూ భావన గారు, బట్ ఐ మిస్ యూ భావన గారు. లోపలికి రా. మన మా వాహనం ఇది. ఏం వాహనం ఇది? మన జైత్ర యాత్ర. అందుకే క్యారవాన్. లోపలికి రండి అమ్మా. మాకంటే ఎక్కువ సామాను మాకున్నాయి, మేము తక్కువే ఉన్నట్టున్నాం. ఇదిగో ఇల్లు ఒక బెడ్రూమ్ చేస్తాం. ఇదిగో జనాలు అప్పుడు సెటిల్ అయిపోయి సామాన్లన్నీ పెట్టేసి ఏదో చేస్తున్నారు. మాకంటే ఎక్కువ సామాన్లు ఉన్నాయి. కాకపోతే ఒక విషయం ఏంటంటే, మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, మాకు సినిమా చూపించిందంటే వేరేలా అనిపించింది. ఇక్కడికి వచ్చాక ఇదే ఉంది. బట్ యూజువల్గా క్యారవాన్స్ చాలా చూసాం, కానీ ఇలాంటి క్యారవాన్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాము. అయినా కూడా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కాబోతుంది. అటు పక్కన చూడండి, మా సామాన్లు, లగేజ్, వంటలకి వాటికి, వంట వార్పు అన్నిటికీ అక్కడ పెట్టేసాము. అక్కడ ఫ్రిడ్జ్ ఉంది, అది బాత్రూమ్ ఉంది. ఇక్కడ అందరం పడుకుంటాము. ఎవరన్నా కావాలంటే హటో అని అటు వెళ్తాం అనమాట. అమ్మయ్య, అదిగో. సారీ, ఎవరిది బ్యాట్? అయ్యో, దోమల బ్యాట్ తెచ్చుకున్నాను, చంపేసా. అదే విషయం. ఇది మా క్యారవాన్. ఎలా అయితే మేము ఫైనల్గా బయలుదేరుతున్నాం. అన్ని లగేజ్ సర్దేస్తారు. లగేజ్ అంతా అండర్ గ్రౌండ్. అది ఎక్కడమ్మా? ఇదే ఇట్లా ఇదిగో మా వాళ్ళు ఉండే ఎవరు బ్యాగ్లు ఆడ పెట్టుకొని
రెడీ. మా భావన గారు చూసారా, మూత తీయాలట. నాకు పని వచ్చు, ఆయన పని బాగా వచ్చు నాకు. ఇదిగోండి పెరుగన్నం. వావ్. మొత్తానికి మేము బయలుదేరిపోతున్నాం. హ్యాపీ జర్నీ మాకు చెప్పండి, మీ అందరూ కోరుకోండి, మేము బాగా సేఫ్ గా వెళ్ళి రావాలని చెప్పి. మంచిగా దర్శనం చేసుకుని మంచిగా స్నానం చేసి చక్కగా నదీ స్నానం అన్ని చేసుకుని రావాలి. ఇది ఈ రోజు మా ప్రయాణంకి మేము సిద్ధం చేసుకున్న విధానము. ఫైనల్ గా ఇది మా బండి. సో దీనిపైన మేము ట్రావెల్ చేయబోతున్నాం. ఇలా ఫ్యామిలీగా అందరు రిలాక్స్ అయిపోయారు ఆల్మోస్ట్. అది కూడా చూడండి, బాగా చెప్పేసి రిలాక్స్. సో అది ఈరోజు బయలుదేరాము. మీరు అందరూ మమ్మల్ని బ్లెస్ చేయండి. ఇలాగే మీరు కూడా టూర్ ప్లాన్ చేసుకుంటే ఫ్యామిలీతో ప్లాన్ చేసుకుని హ్యాపీగా ప్లాన్ చేసుకోండి. సో మళ్ళీ మనం మా ప్రయాగ్రాజ్ లో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్. హర హర మహాదేవ్. శంభో శంకర. హర హర మహాదేవ. శంభో శంకర. ఓం నమః శివాయ. 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 ఓం నమః శివాయ.